ప్రైజ్ ద లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము, నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకొన్నవి ఎవరి వలన నేర్చుకొంటివో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండుము. 2వ తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయము 14-15 వాక్యములు. నీవు నేర్చుకొనిన వాటి యందు నిలకడగా కొనసాగు అని దేవుడు ఈ దినము ఈ వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుచున్నారు. ఆఖరిలో జరిగే ప్రార్థనలో మీరు కూడా ఏకీభవించండి. అపోస్తలుడైన పౌలు తిమోతికి ఈ విధంగా శ్రేష్టమైన సలహా ఇచ్చాడు. అదేమంటే, నీవు నేర్చుకొనిన వాటి యందు నిలకడగా కొనసాగు. తిమోతి పౌలుకు ప్రియమైన కుమారుడు లాంటివాడు. 2 తిమోతిలకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వాక్యము. అవును ప్రియులారా, బైబిల్ని శ్రద్ధగా చదవటము ద్వారా అనేక దైవ భక్తుల యథార్థ గాథలు, అనుభవాలు వినడం ద్వారా మనం మన విశ్వాసంలో బలం పొందుతాం. ఇంకా చెప్పాలంటే అంతటితో మనం ఆగిపోకూడదు, సరికదా? వాటన్నిటినీ ఎంతో నిష్ఠాగరిష్టంగా అనుసరించాలి కూడా. అప్పుడు మాత్రమే క్రీస్తులో క్రమంగా పెరిగే అనుభవాన్ని మనం స్వీకరించగలుగుతాం. ఈ సత్యానుభవం ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వాక్యంలో చాలా స్పష్టంగా వివరించబడింది. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము. ఆయన శిరసై ఉన్నాడు. ఈ దినం మనల్ని మనం పరీక్షించుకొని మనం నేర్చుకున్న సత్యాల్లో నిలకడగా కొనసాగుదాం. ఒకసారి ఓ వ్యక్తి యేసుక్రీస్తు ప్రభుని ప్రేమను గూర్చి విని తన జీవితాన్ని ఆయనకు పూర్ణంగా సమర్పించుకున్నాడు. ఆయన మార్గాలన్నిటిలో ఒకటి కూడా విడిచిపెట్టకుండా నడవాలనే ఆకాంక్షతో అతడు ఎంతో జాగ్రత్తగా బైబిల్ చదువుతూ ప్రగాఢ విశ్వాసంతో ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఇంత భక్తి తత్పరతల్లో కొనసాగుతున్న తన వ్యాపారం వర్ధిల్లకుండా నష్టాలను తెచ్చిపెట్టడం చూసినప్పుడు తన హృదయం చితికిపోయింది. ప్రభుని పాదాల దగ్గర పడి హృదయ క్షోభతో తన్ను తాను ప్రశ్నించుకున్నాడు. ప్రభువు ముఖం వెతకడానికి దినదినం ఎంతో ప్రయాసపడుతున్నా నాలో ఇంకా ఏ పొరపాటు తప్పిదం దాగి ఉన్నాయి? నా జీవితంలో దైవాశీర్వాదం లేకపోవడానికి గల కారణమేమిటి అని ఆయన ఎంతగానో బాధపడ్డాడు. ఒకరోజు అతడు మలాకి గ్రంథము 3వ అధ్యాయము 10వ వాక్యం చదివాడు. అనంతరం తన ఆదాయంలో దశమ భాగం తీసి ప్రభువుకి ఇవ్వడం ప్రారంభించాడు. అయినప్పటికీ ఎలాంటి సత్ఫలితాలు దృశ్యమానంగా సంభవం కాలేదు కనుక అతడు హృదయంలో కృంగిపోయాడు. కొంతకాలం దశమ భాగం ఇవ్వడం కూడా మానేశాడు. మళ్ళీ దేవుని వాక్యం చదువుచు దేవుని వెతకడం ప్రారంభించాడు. సరిగ్గా ఇదే సమయంలో అతడికి ఓ నిజం వచ్చింది. అదేమిటంటే, తాను నేర్చుకున్న సంగతుల్లో కొనసాగలేదని, వాటిని వెంబడించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించాడని, వెనువెంటనే ఎంతో భక్తి శ్రద్ధలతో వాటిని కార్యాచరణలో పెట్టడం మొదలుపెట్టాడు. అప్పుడు ప్రభువు తన మీద కృపను చూపెట్టి అతడిని దీవించి ఎక్కువ సంతోషభరితుడిగా చేశారు. ప్రార్థన. ప్రియమైన ప్రభువా, మేము నేర్చుకున్న సత్యాల్ని జాగ్రత్తగా ఆచరణలో పెట్టడానికి మాకు బోధించి ఆ విధంగా వాటి ద్వారా మిమ్మల్ని ఆనందింపచేయడానికి సహాయం చేయండి. వాటిలో మేము స్థిరపరచబడినట్లు చేయము. ఈ రోజు నుంచి మా చేయి పట్టుకొని మా జీవితము ద్వారా మిమ్మల్ని మహింపరచునట్లు నన్ను నడిపించండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచు అడిగి వేడుకొని పొందుకొని నాము తండ్రి. ఆమెన్.